Hello, hi dear Alpha community members. Hope you are doing well. Today we will learn about the off-page SEO link building process. Off-page SEO lo the first step, okay, social media bookmarking practice అనేది ఏ విధంగా చేయాలి. సో దీని వల్ల మన వెబ్సైట్ కి ట్రాఫిక్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది అనేది we will learn in these sessions. Then why to let's get into this session. These tutorials designed for the digital marketing job aspirants. So we are in the lecture 43. The module is off-page SEO. Off-page SEO lo kuda the first practicing module social media bookmarking. See, ఇప్పుడు మనం ఎప్పుడైనా ఆఫ్ పేజ్ కి సంబంధించిన ప్రాక్టీస్ చేసేటప్పుడు వర్క్ షీట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. We already prepared the worksheet. రైట్. సో వర్క్ షీట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు సో మనము ఏ వర్క్ షీట్ ప్రిపేర్ చేస్తున్నాము అంటే సో లింక్ బిల్డింగ్స్ అనేది ఏ మెథడ్ ద్వారా చేస్తున్నాము, సోషల్ మీడియా బుక్ మార్కింగ్. సి మెనీ ప్రాక్టీస్ మాడ్యూల్స్ అనేది ఉన్నాయి, ఓకేనా. సోషల్ మీడియా బుక్ మార్కింగ్, ఆర్టికల్ సబ్మిషన్, క్లాసిఫైడ్, డైరెక్టరీ సబ్మిషన్, బ్లాగ్ సబ్మిషన్, ఇలా యాజ్ మెనీ యాజ్ ఉన్నాయి. ఇవి కాకుండా మోర్ దెన్ ఇంకా 15 వరకు ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ విల్ బి సేమ్ విత్ దట్. ఓకే. సో ఈ లింక్ బిల్డింగ్ సంబంధించిన దాంట్లో ఫస్ట్ ది సోషల్ మీడియా బుక్ మార్కింగ్ తీసుకున్నాం కాబట్టి ఈ సోషల్ మీడియా బుక్ మార్కింగ్ చేసేటప్పుడు యాజ్ ఏ ఎంప్లాయీగా ఏ రోజు మనం చేస్తున్నాము, ఏ వెబ్సైట్స్కి చేస్తున్నాము, యాక్టివ్గా ఉన్నాయా లేదా, వాటి డిఏ స్కోర్ ఎంత, సో పిఏ స్కోర్ ఎంత, సో లాగిన్ క్రెడెన్షియల్స్ ఏంటి, ఎవ్రీథింగ్ అనేది ఇప్పుడు మనము ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ అప్డేట్ చేద్దాం. మీరు కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు సో సేమ్ అనేది ప్రాక్టీస్ చేయండి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ ది ఆఫ్ పేజ్ SEO లింక్ బిల్డింగ్ మెథడ్, రైట్. ఐ గో టు ది సోషల్ మీడియా బుక్ మార్కింగ్. ఇక్కడ చూడండి, సో సోషల్, సో మధ్యలో బ్రాకెట్ ఇచ్చాను, తర్వాత బుక్ మార్కింగ్ అని ఇచ్చాను. ఓకే. సోషల్ మీడియా బుక్ మార్కింగ్ ని మనము ఇక్కడ 2 parts గా చేయొచ్చు. ఒకటి సోషల్ బుక్ మార్కింగ్ అండ్ అనదర్ వన్ ఇస్ ద సోషల్ బుక్ మార్కింగ్ ఆర్ ద లింక్ ఆప్టిమైజేషన్. ఇక్కడ చాలా మంది సో 2 కన్ఫ్యూజన్స్ ఉంటుంది మార్కెట్లో. ఒక మిత్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ ద మిత్? సోషల్ మీడియా బుక్ మార్కింగ్ ఈజ్ డిఫరెంట్, సోషల్ బుక్ మార్కింగ్ ఈజ్ డిఫరెంట్ అని చెప్తారు. బోత్ విల్ బి సేమ్, నెవర్ కన్ఫ్యూజ్, బోత్ విల్ బి సేమ్. మీరు లింక్ సంబంధించిన మీరు లింక్ జ్యూస్ అని మనం చెప్పొచ్చు, లేదు అంటే లింక్ హైరార్క్యూ, బ్యాక్ లింక్ మీరు హైరార్క్యూ కనుక మీరు చూస్తే బ్యాక్ లింక్ నుంచి సపరేట్ సో ఫర్దర్ సెషన్స్లో మీకు చెప్తాను. ద హోల్ స్ట్రక్చర్ అనేది సో ఇట్ ఈస్ క్వైట్ గుడ్. ఈ లింక్ హైరార్కీ కనుక మీరు చూస్తే సోషల్ మీడియాకి సంబంధించింది ఓన్లీ ఒకటే మెథడ్ ఉంటుంది. సో మీరు కొన్ని MNC కంపెనీస్కి వెళ్ళినప్పుడు సోషల్ బుక్ మార్కింగ్ అని చెప్తా ఉంటారు. మీరు ఏజెన్సీస్లో మీరు వర్క్ చేసేటప్పుడు సోషల్ మీడియా బుక్ మార్కింగ్ అనేసి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. డు నాట్ కన్ఫ్యూజ్, బోత్ విల్ బి సేమ్. అయితే ఇక నేను 2గా దీన్ని డివైడ్ చేస్తున్నాను. సోషల్ బుక్ మార్కింగ్ ఒకవేళ మీరు షీట్లో మెయింటైన్ చేసేటప్పుడు సోషల్ బుక్ మార్కింగ్కి ఏ మెట్రిక్ అనేది ఉంటుంది, సోషల్ మీడియా బుక్ మార్కింగ్కి ఏ మెట్రిక్ ఉంటుంది అనేది సో నేను క్లియర్గా చూపిస్తాను. ఓకే. సోషల్ బుక్ మార్కింగ్ మనం చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్స్ ఏముంటాయి అనేది తెలుసుకుందాము. టాప్ 100 సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. వాటి డొమైన్ అథారిటీని మనం ఐడెంటిఫై చేయాలి. సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత వాటిలో రిజిస్టర్ అవ్వాలి ఆర్ సైన్ అప్ అవ్వాలి. ఆఫ్టర్ దట్ కాంటెంట్ అనేది షేర్ చేయాలి. సో డ్యూరింగ్ ద ప్రొసీజర్ సో మనం చేయాల్సిన యాక్టివిటీ ఏంటంటే సో నోట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. ఎలాంటి నోట్స్ ప్రిపేర్ చేయాలి? మనం లింక్ బిల్డింగ్ దేనికి చేస్తున్నామో సో దానికి సంబంధించిన ఆ పర్పస్కి సంబంధించిన టైటిల్ని క్రియేట్ చేసుకోవాలి, మెటా డిస్క్రిప్షన్ని ప్రిపేర్ చేయాలి, సో టార్గెట్ లింక్స్ అనేది సో మనం ప్రిపేర్ చేయాలి. అంటే ఏ వెబ్సైట్లో ఏ పేజ్కి లేదంటే వెబ్సైట్ డొమైన్కి మనము టార్గెట్ చేస్తున్నాము, లింక్ అనేది బిల్డ్ చేస్తున్నాము అనేది ఈ నోట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ నోట్స్ ప్రిపేర్ చేద్దాము. సో ఎందుకు నోట్స్ ప్రిపేర్ చేస్తున్నామంటే సోషల్ బుక్ మార్కింగ్కి సో నోట్స్, ఓకే, ఈ టైటిల్, మెటా డిస్క్రిప్షన్, టార్గెట్ లింక్ అనేది లేకపోతే వీ కాంట్ డూ ఎనీథింగ్, రైట్. I go to the so notepad. So title అని చెప్పాం కదా, this is the title. I will increase the font size. Okay. So best organic store in Hyderabad. Okay. This is the title. This is the link, targeted link. సో ఈ మనం బ్యాక్ లింక్ బిల్డ్ చేసేటప్పుడు ఎవరైనా ఆ లింక్ని క్లిక్ చేస్తే దే ఆర్ రీడైరెక్టెడ్ టు దిస్ వెబ్సైట్. ఓకే. సో వేర్ ఇస్ ద వెబ్సైట్? దిస్ ఇస్ ద వెబ్సైట్. ఈ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వాలి. దెన్ దిస్ ఇస్ ద మెటా డిస్క్రిప్షన్, 160 క్యారెక్టర్స్ ఆఫ్ ది సో మెటా డిస్క్రిప్షన్. ఓకే. దెన్ కాపీ. సో ఒకవేళ మీకు మెటా డిస్క్రిప్షన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియకపోతే దెన్ గో టు ద చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీలో మీకు ఒక టైటిల్కి ప్రాంప్ట్ అనేది జనరేట్ చేయండి. క్రియేట్ 160 characters of meta description to this title. Okay, what is the title? This is the title. Then enter. So this is the title, right? So discover Hyderabad, this is the thing. So then copy this one, paste over here. Okay. So ఇప్పుడు మనకు కావాల్సిన మెటా డిస్క్రిప్షన్ అనేది వచ్చింది. ఓకే.
So now I copy this title. Before that, so manaki what is the first step? Top 100 social media bookmarking sites ni మనం ఐడెంటిఫై చేయాలి కదా. I copy this one. So go to the website, go to the Google, paste over here. Okay. Top 100 social bookmarking sites. Scroll down. So these are the links. Okay. ఇవన్నీ backlink కి సంబంధించిన procedures. I copy this one. So top 100 social bookmarking sites list 2024. I copy this one. I click on this one, scroll down, మీకు లిస్ట్ అనేది రెడీగా ఉంటుంది. ఓకే, మీరు ఏ లింక్ అయినా వెళ్ళండి. ఓకే, సో దీస్ ఆర్ ద మెనీ లింక్స్. ఏ లింక్ వెళ్ళినా కానీ ద ప్రొసీజర్ విల్ బి సేమ్. ఓకే, 1300 అంట. సో ఐ గో త్రూ దిస్ వన్. సో దీస్ ఆర్ ద సైట్స్. మనము ఏ లింక్స్ చూసినా కానీ సో మనకి 2 రిజల్ట్ అనేది వస్తారు. ఒకటి సోషల్ మీడియాకి సంబంధించిన లింక్ ఇస్తారు, తర్వాత డొమైన్ అథారిటీ అనేది ఇస్తారు. మనం ఆ డొమైన్ అథారిటీ ఆల్వేస్ అనేది 70 అబోవ్ అనేది మనం తీసుకోవాలి. ఓకే, లింక్ బిల్డింగ్కి కన్సిడర్ చేసే డొమైన్ అథారిటీ సో 70 అబోవ్ అనేది మనం కన్సిడర్ చేయాలి. ఐ గో త్రూ ద ప్రీవియస్ వన్, స్క్రోల్ డౌన్. ఓకే, స్క్రోల్ డౌన్ అయిన తర్వాత సోషల్ బుక్ మార్కింగ్ వెబ్సైట్స్ అనేది ఇక్కడ ట్విట్టర్ అని వచ్చింది, ఫేస్బుక్ అని వచ్చింది, గూగుల్ అని వచ్చింది, పింట్రెస్ట్ అని వచ్చింది, తంబ్లర్ అని వచ్చింది. ఓకే, దీస్ ఆర్ ద థింగ్. వీటిలో చూడండి, సో డిఏ. సో ఈ తంబ్లర్కి ఏముంది, లెట్స్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాపీ చేద్దాం. ఓకే, దీస్ ఆర్ ద 100. ఓకే, ఐ కాపీడ్ దిస్ వన్. సో ఫస్ట్ 100 వీటన్నిటి సో 1 by 1 కాపీ చేద్దాం. ఐ కాపీ, గో టు ద వర్క్ షీట్. సో హియర్ ఇస్ ద వెబ్సైట్. ఓకే, పేస్ట్ ఓవర్ హియర్. దెన్ ఇక్కడ డేట్ ఉంది కదా, మీరు ఏ రోజు వర్క్ చేస్తున్నారో ఆ రోజు డేట్ వేయాలి. సో ఐ డేట్ డిడి అని ఇస్తున్నాను, డేట్, మంత్, ఇయర్, రైట్. సో ఇలా యాడ్ చేసుకోవాలి. దెన్ యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్. ఓకే, ఈ సెషన్ అనేది ఈ సినారియోలో నాట్ రిక్వైర్డ్, బట్ వీ కెన్ ఆల్సో యాడ్ ఇట్, నో ఇష్యూ, రైట్. సో మనం యాడ్ చేయొచ్చు. వీటి డిఏ స్కేల్ ఎంత ఉంది, గో టు ద వెబ్సైట్. So what is the DA? 100. Copy 100. PA score ఎంత ఉంది, that is the page authority 100. See, domain authority and page authority ఎలా తెలుస్తుంది? So there is a tools, right? So what is this website? Tumblr. Okay, I click on this one. చూడండి, this is the Tumblr website. Okay, ఇది one kind of the social media. ఇప్పుడు ఈ వెబ్సైట్కి సంబంధించిన DA స్కోర్ అంటే పేజ్ అథారిటీ స్కోర్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము? ఫర్ దట్ వన్, సో దేర్ ఆర్ ద టూల్స్. ఓకే, DA or PA checker tools. So DA and PA checker tools, Moz, Semrush, Ahref, Ubersuggest. So as many as ఉంటాయి. ఓకేనా. సో ఐ విల్ గో విత్ ద Moz. ఓకే, ఈ Mozకి సంబంధించిన క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. క్రోమ్ ఎక్స్టెన్షన్, ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ మనం యాడ్ చేద్దాం. గో టు గూగుల్, Moz SEO2. దట్స్ ఇట్. దిస్ ఇస్ ద Moz SEO2. క్లిక్ ఆన్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు డొమైన్ ఎంటర్ చేద్దాం. వేర్ ఇస్ ద డొమైన్? తంబ్లర్ కదా, దిస్ ఇస్ ద tumblr.com. ఐ కాపీ ద URL. ఇప్పుడు డొమైన్ అథారిటీ అనేది నేను చెక్ చేస్తున్నాను. దెన్ అనలైజ్ డొమైన్, సైన్ అప్ ప్రొసీజర్ అడుగుతుంది. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వన్ మోజ్ బార్. ఓకే, సో ఈ ఎక్స్టెన్షన్ మనం యాడ్ చేద్దాం. ఓకేనా. సో ట్రై మోజ్ బార్. క్రోమ్ ఎక్స్టెన్షన్కి మనం యాడ్ చేద్దాం ఇది. ఓకే, యాడ్ టు క్రోమ్, దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు సింక్రనైజ్ అయింది. ఐ మార్కింగ్, దెన్ రిఫ్రెష్, డూ రిఫ్రెష్. సో ఐ డూ సైన్ అప్. ఓకేనా, సైన్ అప్ అవుదాము. క్రియేట్ అన్ అకౌంట్, సైన్ అప్. ఓకే, సో యాక్టివేట్ చేద్దాము. నవ్ యాక్టివేటెడ్. దెన్ ఐ డూ రిఫ్రెష్ అగైన్. ఓకే, ఓకే. సో ఆఫ్టర్ ద డిడ్ ద ఫ్యూ సెట్టింగ్స్, సో మనము మౌస్ బార్ని క్రోమ్ ఎక్స్టెన్షన్స్ తీసుకున్న తర్వాత సో అగైన్ ఐ డూ రిఫ్రెష్. ఓకే, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ అయిన తర్వాత మనకి మౌస్ బార్కి సంబంధించింది ఇక్కడ మనకి హైలైట్ అవుతుంది. చూడండి, సో దిస్ ఇస్ ద థింగ్. ఇక్కడ సో సెర్చ్ ఆప్షన్ ఉంది, పేజ్ అనలైటిక్స్. ఐ క్లిక్ ఆన్ దిస్ వన్. ఆన్ పేజ్ SEOకి సంబంధించిన ఆప్టిమైజేషన్ స్కోర్ ఎలా ఉంది, అలాగే లింక్ మెట్రిక్స్ అని ఉంది. ఈ లింక్ మెట్రిక్స్ కనుక చూస్తే ఈ పేజ్కి సంబంధించిన అథారిటీ 100 ఉంది, డొమైన్ అథారిటీ 86 ఉంది. ఓకే, నౌ ఐ కాపీ. సో ఏ సోషల్ బుక్ మార్కింగ్ చేస్తున్నామో ఆ సోషల్ బుక్ మార్కింగ్ సంబంధించిన డొమైన్ అథారిటీ అనేది మనం తీసుకోవాలి. ఐ కాపీ ద డొమైన్ అథారిటీ. సో ఇక్కడ డొమైన్ అథారిటీ స్కోర్ అనేది 86 ఉంది. సో పేజ్ అథారిటీ అనేది సో 100 ఉంది, రైట్. సో నౌ ఐ కీప్ ఇట్. సో కాపీ అండ్ పేస్ట్ ఓవర్ హియర్. దట్ ఈస్ ద 100. ఓకే, ఇప్పుడు మనం లింక్ క్రెడెన్షియల్స్ చేసాం కదా, ఏ జీమెయిల్ ఐడి నుంచి చేసాము. ఓకే, ఇప్పుడు నేను ఒక జీమెయిల్ ఐడి యూజ్ చేశాను. సో ఆ జీమెయిల్ ఐడికి సంబంధించింది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఉంది కదా, నేను abc@gmail.com అనేది యూజ్ చేశాను. మీ సినారియోలో మీరు ఏ జీమెయిల్ ఐడి అయితే సో సైన్ అప్ అయ్యారో సో ఆ జీమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో యూజర్ నేమ్ వచ్చి ఇక్కడ వాట్ ఈస్ ద యూజర్ నేమ్. జనరల్లీ గుర్తుపెట్టుకోండి, మీరు ఏ వెబ్సైట్కి అయితే చేస్తారో, దిస్ ఇస్ ద వెబ్సైట్. మీరు ఏ వెబ్సైట్కి అయితే చేస్తారో ఈ స్టోర్ వచ్చేసి ఆర్గానిక్ అనేసి అనుకున్నాము. సో యూజర్ నేమ్ ఇదే ఇవ్వాలి. ఓకేనా.
మ్యాక్సిమం సో ఇది ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఆర్గానిక్, లేదు అంటే కొన్ని హ్యూమన్ నేమ్స్ యాక్సెప్ట్ చేస్తే, సో కొన్నిసార్లు హ్యూమన్ నేమ్స్ అనేది అడుగుతుంది, అప్పుడు హ్యూమన్ నేమ్స్ అనేది ఇవ్వండి. మీరు పాస్వర్డ్ ఏమైనా యాడ్ చేస్తే దీనికి పాస్వర్డ్ ఇవ్వండి. ఓకేనా. ఇది ఎందుకు మనం యాడ్ చేయాలి అన్నప్పుడు, మనం ఒక 4-5 months సో ఇక్కడ బుక్ మార్కింగ్ అనేది చేస్తాము. తర్వాత ఎలాంటి సోషల్ బుక్ మార్కింగ్ చేసాము అనేది మనము మన ఫర్దర్ ఎస్సీఓ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఈ షీట్ అనేది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అప్పుడు ఏ డేట్న మనము ఎలాంటి సోషల్ మీడియంస్ చేసాము అనేది సో వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫర్దర్ యాక్టివిటీ అనేది చేస్తూ ఉంటారు. ద నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడ టైటిల్. సో ఎలాంటి టైటిల్ ఇస్తున్నాము, సో మనం ఇక్కడ ఏం చేసాము, సోషల్ మీడియం అనేది లాగిన్ అయ్యాము. ఇప్పుడు ఈ సోషల్ మీడియం లాగిన్ అయిన తర్వాత సో వాట్ ఈస్ ద యాక్టివిటీ, ఇక్కడ ఫస్ట్ మనము సో ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, తంబ్లర్ ఇక్కడ సైన్ అప్ అడుగుతుంది చూడండి. ఓకే, సైన్ మీ, మనం ఇందాక సైన్ అప్ అయింది టూల్లో సైన్ అప్ అయ్యాము. ఇప్పుడు ఈ తంబ్లర్, ఓకే, సో తంబ్లర్ సోషల్ మీడియం ఉంది కదా, ఈ తంబ్లర్ సోషల్ మీడియంలోకి సైన్ అప్ అవ్వాలి. టు ది బాటమ్ ఇక్కడ చూడండి, సో సైన్ మీ అప్ ఉంది. ఐ క్లిక్ ఆన్ దిస్ వన్. కంటిన్యూ విత్ గూగుల్ అని అడుగుతుంది. ఓకే, ఆర్ ఎల్స్ కంటిన్యూ విత్ ఈమెయిల్ అడుగుతుంది. కంటిన్యూ విత్ గూగుల్ అంటే మీరు ఏ ఈమెయిల్ ఐడి నుంచి చేస్తారో ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, ఐ ఆల్రెడీ ఎంటర్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు మనం సైన్ అప్ అవుదాము. కంటిన్యూ విత్ గూగుల్. సో ఐ సెలెక్టెడ్ వన్ జీమెయిల్ ఐడి. కంటిన్యూ. ఇక్కడ బ్లాగ్ నేమ్ అనేసి అడుగుతుంది. ఓకే, ద బ్లాగ్ నేమ్ ఈజ్ ఆర్గానిక్. ఓకే, ఆర్గానిక్ మీరు మీ వెబ్సైట్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఓకే, సో దట్ ఈస్ ద బ్లాగ్ ఆర్గానిక్. సో మీ క్రెడెన్షియల్స్ ఏదైనా క్రియేట్ చేయండి. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, సో హ్యూమన్ నేమ్ ఎంటర్ చేయాలంటున్నారు. నెక్స్ట్. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు మనం ఏ నేమ్ అయితే ఇచ్చామో ఆ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా. సో నందు, రైట్. ద నెక్స్ట్ వన్ ఈస్, సో ఇట్ ఈస్ ద రెగ్యులర్ సైన్ అప్ ప్రొసీజర్. సో వీటిలో మనకి ఇంట్రెస్టెడ్ ఏదైనా ఉంటే వాటిని సెలెక్ట్ చేసుకోండి. దట్స్ ఇట్. దెన్ క్లిక్ ఆన్ ది నెక్స్ట్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద సైన్ అప్ ప్రొసీజర్, రైట్. సో ఇక్కడ ఫైండ్ యువర్ పీపుల్ అనేసి అడుగుతుంది. సో కాపీ జస్ట్ నెక్స్ట్. ఓకే, సో నౌ సైన్ అప్ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయింది. వాట్ ఈస్ ద నెక్స్ట్ యాక్టివిటీ, మనం ఇక్కడ చూసాం కదా. సో దీస్ ఆర్ ద స్టెప్స్. ఓకే, ఒకటి టాప్ 100 సోషల్ మీడియంస్లో ఒక సోషల్ మీడియం తీసుకున్నాము. సో డిఏ చెక్ చేసాము, రిజిస్టర్డ్ అని సైన్ అప్ అయ్యాము. తర్వాత కాంటెంట్ అనేది ఇక్కడ షేర్ చేయాలి. సో కాంటెంట్ షేర్ చేద్దాం ఇప్పుడు. So I go to the photo or text, whatever it is. Okay, go to the text. Okay, text వెళ్ళాము. ఇక్కడ చూడండి. సో ద టైటిల్, దిస్ ఈస్ ద టైటిల్ ఇచ్చాము. దెన్ దిస్ ఈస్ ద లింక్. ద నెక్స్ట్ వన్ ఈస్, here is the meta description. Copy, paste over here. Then here is the hashtags. Okay, సో దీన్ని మెటా ట్యాగ్స్ అని కూడా చెప్తాము. ఆర్గానిక్ స్టోర్ ఇన్ హైదరాబాద్, ఆర్గానిక్ ఫుడ్, దట్స్ ఇట్. ఓకే, సో వీటిని ఆర్కిటెక్చర్, ఫార్మింగ్, రైట్. ఇలా మనం ఎన్ని ట్యాగ్స్ అయినా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఎడిషనల్ ఏమి ఇచ్చాము, మెటా ట్యాగ్స్ కూడా ఇచ్చాము. మెటా ట్యాగ్స్ కూడా యాడ్ చేయాలి. ఓకే, మెటా ట్యాగ్స్ సమ్ సోషల్ మీడియంస్లో అడుగుతుంది, కొన్ని సోషల్ మీడియంస్లో అడుగుతుంది. ఓకే, ఆర్గానిక్ స్టోర్. ఓకే, ఎన్నైతే యాడ్ చేసామో అన్ని. దట్స్ ఇట్. ఆఫ్టర్ దట్, సో ఇక్కడ చూడండి. సో పోస్ట్ నౌ, ఇప్పుడు మీరు ఇమేజ్ ఏమైనా ఉంటే ఇమేజ్ యాడ్ చేయండి, ఆర్ ఎల్స్ సో ఇమేజ్ నాట్ రిక్వైర్డ్ అనుకుంటే మీరు షేర్ చేయండి. ఓకే, నౌ క్లిక్ ఆన్ ద పోస్ట్ నౌ. దట్స్ ఇట్. ఇప్పుడు పోస్ట్ అయింది, రైట్. సో నౌ క్లిక్ ఆన్ దిస్ వన్. ఓకే, పోస్ట్ అయింది కదా. సో పోస్ట్ అయింది, ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు ఎక్స్ప్లోర్. ఆఫ్టర్ పోస్టింగ్, సో మనం ఇది ఎలా చెక్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద సినారియో, రైట్. సో వెన్ వీ క్లిక్ ఆన్ దిస్, సో ఇది మన ఐడి, ప్రొఫైల్ ఐడి. వెన్ వీ క్లిక్ ఆన్ దిస్ వన్, సో ఇలా విజిబుల్ అవుతుంది. ఓకే, సో హియర్ ఇస్ ద సోర్స్. సో వీ విల్ చెక్ ఇట్. కాపీ లింక్. సో ఈ లింక్ కాపీని మనం ఎక్కడ చేయొచ్చు, ఎక్కడైనా షేర్ చేయొచ్చు. సో వీ కెన్ షేర్ ఇట్ ఇన్ ఫేస్బుక్ ఆర్ ఎల్స్ వీ కెన్ పుట్ ఇట్ ఇన్ అవర్ ఓన్ వెబ్సైట్. సో డిఫరెంట్ మీడియంస్ ఎక్కడైనా చెక్ చేయొచ్చు. ఓకే, ఐ విల్ గో టు ది ఇన్కాగ్నిటో విండో అండ్ సో క్లిక్ ఆన్ దిస్ వన్. ఓకే, బెస్ట్ ఆర్గానిక్ స్టోర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, సో ఇప్పుడు ఈ లింక్, టార్గెటెడ్ లింక్ ఎక్కడ వచ్చింది, దిస్ ఇస్ ద యూట్యూబ్ కమ్యూనిటీ లెర్నింగ్ డాట్ ఆన్లైన్. ఓకే, ఐ క్లిక్ ఆన్ దిస్ వన్. ఇప్పుడు మన వెబ్సైట్కి వెళ్ళింది. ఓకే, సో ఇప్పుడు ఎవరైనా కానీ బెస్ట్ ఆర్గానిక్ స్టోర్ ఇన్ హైదరాబాద్ అని సెర్చింగ్ చేసినప్పుడు, ఇఫ్ ఎనీవన్ సెర్చ్, ఓకే, బెస్ట్ ఆర్గానిక్ స్టోర్ ఇన్ హైదరాబాద్, ఇక్కడ చూడండి. సో టైటిల్ ఇచ్చాం కదా, ఈ టైటిల్, ఈ డిస్క్రిప్షన్, ఈ రెండు ఎక్కడ విజిబుల్ అవుతాయి అంటే ఈ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో ఇక్కడ విజిబుల్ అవుతాయి.
ఓకే, ఇప్పుడే కదా మనం చేసింది, ఇమ్మీడియట్గా రాదు, ఇట్ విల్ టేక్ టైం, రైట్? సో ఈ టైటిల్ వచ్చేసి ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన ఈ పోస్ట్లో ఇచ్చిన మెటా డిస్క్రిప్షన్ వచ్చి ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. మనం చేసింది జస్ట్ ఒక లింకే. ఓకే, ఇప్పుడు మనం చేసింది ఎలా అప్డేట్ చేస్తాము? సో దెన్ గో టు, సో క్రెడెన్షియల్స్ అనేది యాడ్ చేసాము. సో టైటిల్ ఇచ్చాము కదా, సో దిస్ ఈస్ ద టైటిల్. ఏ టైటిల్కి మనం ఆప్టిమైజేషన్ చేస్తున్నాము? ఈ టైటిల్కి ఆప్టిమైజేషన్ చేస్తున్నాము. దిస్ ఈస్ ద మెటా డిస్క్రిప్షన్. ఈ మెటా డిస్క్రిప్షన్కి ఆప్టిమైజేషన్ చేస్తున్నాము, రైట్? సో ఇట్ ఈస్ ద టార్గెటెడ్ లింక్. సో ఏది ఇచ్చాము టార్గెటెడ్ లింక్? మన వెబ్సైట్ ఇచ్చాము. ఓకే, మన వెబ్సైట్ అనేది టార్గెటెడ్ లింక్ ఇచ్చాము. ఓకే, సో ఇక్కడ హైపర్ లింక్ అంటే సో మీరు సేమ్ ఇవ్వచ్చు. ఓకే, సో ఈ కాలం అనేది సో ఈ సినారియోలో ఇప్పుడు అవసరం లేదు. యాంకర్ టెక్స్ట్ అంటే సేమ్ మీరు టైటిల్నే ఇవ్వచ్చు, కాపీ పేస్ట్. ఓకే, బ్యాక్ లింక్ కీవర్డ్స్ అంటే సేమ్ ఇవ్వచ్చు. సో ఎందుకంటే వీటికే కదా మనం ఆప్టిమైజేషన్ చేసాము. ఓకే, స్టేటస్ అంటే ఏంటి? పబ్లిష్. ఓకే, పబ్లిష్డ్ స్టేటస్ మనం పబ్లిష్ చేసాము. సో దీనికి రైట్ సైడ్ ఇంకోటి తీసుకుందాము. ఓకే, ఇంకో కాలం తీసుకుందాం. సో ఇక్కడ ఏమిద్దాము? పబ్లిష్డ్ లింక్. ఓకే, ఈ పబ్లిష్డ్ లింక్ ఏది కాపీ చేయాలి? దిస్ లింక్. ఓకే, తంబ్లర్లోకి వెళ్ళేసి ఈ లింక్ కాపీ చేసాం. దట్స్ రైట్. సో దిస్ ఈస్ ద హోల్ సినారియో. సో ఇప్పుడు మనం ఇది ఏంటి చేసింది యాక్టివిటీ? సోషల్ బుక్ మార్కింగ్ అనేది చేసాము. ఓకే, సో డిఏ చేసాము, రిజిస్టర్ చేసాము, సో షేర్ కంటెంట్ చేసాము, టైటిల్, మెటా డిస్క్రిప్షన్, రైట్? సో ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించిన లింక్ ఆప్టిమైజేషన్ ఇక్కడ 2 పార్ట్స్ చేసాం కదా. ఒకటి సోషల్ బుక్ మార్కింగ్ చేసాము. ఇప్పుడు సోషల్ మీడియంస్లో లింక్స్ని ఆప్టిమైజ్ చేయండి అని చెప్తారు. ఓకే, ఈ మెథడ్లో ఎలా చేస్తామంటే ద స్టెప్స్ విల్ బి సేమ్. ఓకే, ఇక్కడ స్టెప్స్ ఏమున్నాయో చూడండి. సో 100 సోషల్ మీడియాస్ ఫైండ్ అవుట్ చేస్తాము, ఫైండ్ డిఏ, సో రిజిస్టర్ అండ్ సైన్ అప్. ఇక్కడ షేర్ కాంటెంట్ అనేది చేయము. ఇప్పుడు మనం కాంటెంట్ షేర్ చేసాము. సెకండ్ సినారియోలో కాంటెంట్ షేర్ చేయాల్సిన అవసరం లేదు, రైట్? కాంటెంట్ని మనం షేర్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సైన్ అప్ చేస్తే చాలు. ఈ సైన్ అప్ అనేది ఎలా ఉండాలి అంటే, ఓకే, మనం ఇందాక సైన్ అప్ అనేది చేసిన తర్వాత ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేసుకోలేదు. ఓకే, గో టు ది ఆప్షన్, సెట్టింగ్స్లోకి వెళ్ళాము. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్. మనకి ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్ అడుగుతుంది. ఓకే, వేర్ వీ విల్ యాడ్ ద ప్రొఫైల్. దిస్ ఇస్ ద అకౌంట్. ఓకే, ఐ క్లిక్ ఆన్ ద అకౌంట్. ఓకే, సో హియర్ ఇస్ ద అకౌంట్. సో ఇక్కడ చూడండి, సో క్లిక్ ఆన్ దిస్ వన్. సో ఇప్పుడు మనం అకౌంట్కి ఏం చేయాలి అంటే ఆప్టిమైజేషన్. ఓకే, ఇక్కడ మన ప్రొఫైల్ అకౌంట్ ఉంది కదా. సో ఈ ప్రొఫైల్ అకౌంట్కి మన కంపెనీ అకౌంట్. సో దిస్ ఇస్ ద ఆప్షన్. ఇక్కడ షేర్ కాంటెంట్ అనేది మనం చేయాల్సిన అవసరం లేదు, ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ అనేది చేయాలి. ప్రొఫైల్ ఎలా ఆప్టిమైజేషన్ చేస్తాము? మనం అకౌంట్ క్రియేట్ చేసాం కదా. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత సో దిస్ ఈజ్ అవర్ ప్రొఫైల్. ఈ ప్రొఫైల్లో మన ఫోటో అనేది యాడ్ చేయాలి. సో కంపెనీ అకౌంట్కి సంబంధించిన ఫోటో అనేది, లెట్స్ ఎగ్జాంపుల్, సో ఎడిట్ అపీరియన్స్. ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, సెలెక్ట్, చూజ్ ఏ ఫోటో. సో లెట్స్ ఎగ్జాంపుల్ మీరు ఆర్గానిక్ ఏ స్టోర్ అయితే చేస్తున్నారో ఆ స్టోర్కి సంబంధించిన ఇమేజెస్ అనేది మీరు ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే, this is alpha community. So this is our profile photo. Choose photo, again select any photo, right? So then add background, add these things. So we keep it as it is. Okay, then after that username. So Tumblr URL anedi undi. So this is the address. So these are the details. We keep it as it is. Okay, then save it, right? So ఇప్పుడు మన ప్రొఫైల్ ని ఈ సోషల్ మీడియా అకౌంట్ కి ఆప్టిమైజేషన్ చేసాము. ఓకే, సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ద ప్రాక్టీస్ సోషల్ మీడియా బుక్ మార్కింగ్. మనం ఓన్లీ 1 సినారియోనే చేసాము. సో ఐ విల్ షో యూ అనదర్ 2 సినారియోస్ ఇన్ ద సోషల్ మీడియా బుక్ మార్కింగ్. ఆఫ్టర్ దట్ ద రిమైనింగ్ ఆప్షన్స్ విల్ బి సిమిలర్, రైట్? సో మీరు రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి కదా, ఇవి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఇట్. ఓకే, వీ విల్ లెర్న్ ద నెక్స్ట్ ప్రాక్టీస్ ఇన్ ది ఫర్దర్ సెషన్స్. డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.